నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ఈరోజు మా ఛానల్ ట్యాగ్ లైన్కు తగ్గట్లుగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలను వెలికి తీసి ఈ సమాజానికి తెలియచేయటం, అలాగే అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకువెళ్ళడమే మా నినాదం, మా విధానం. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన వెళ్తున్నటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో ఈరోజు నిజంగా మేము గర్వంగా చెబుతున్నాం. ఒక అంశానికి సంబంధించి ఈరోజు మేము ఈ ప్రత్యేకమైనటువంటి డిబేట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది. అదేంటంటే, ఏదైతే కోనసీమలో ఉప్పు నీటి వల్ల కొబ్బరి రైతులు పడుతున్నటువంటి ఆవేదన, ఆందోళన, ఆక్రందన, వారి నరక యాతనను 2 రోజుల పాటు ప్రాణాలకు తెగించి మా టీం అక్కడ పర్యటించింది. వారి కష్టాలను, వారి యొక్క మనోవేదనను ఈ సమాజానికి తెలియజేసింది. అంతేకాదు, పాలకుల దృష్టికి తీసుకువెళ్ళింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక స్తంభం, 4th పిల్లర్ అంటారు. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా మీడియా సంస్థలు ఏ విధంగా వెళ్తున్నాయి. టీఆర్పీ రేటింగ్ల కోసం, మార్కెటింగ్ల కోసం, బ్రేకింగ్ న్యూస్ కోసం పరుగులెడుతున్నటువంటి తరుణంలో సామాజిక బాధ్యతగా మేము వెళ్తున్నటువంటి విధానం, మేము ఏ రకంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం అనేది మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఫేక్ అఘోరి చేతిలో బలైనటువంటి శ్రీవర్షిని అంశానికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. ఈరోజు నిజంగా కోనసీమ రైతులు మా కార్యాలయానికి, మా సిబ్బందికి ఫోన్ కాల్స్ చేస్తూ వారు మురిసిపోతున్నారు, సంబరపడుతున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అది నేను చెప్పను మాటల్లో, ఆయన ట్వీట్ ద్వారా చెప్పినటువంటి ఒక సందేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తాను. కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం మూలంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతాయపాయ నుంచి శంకరగుప్తం డ్రైన్లోకి చేరి అక్కడ నుంచి కొబ్బరి తోటల్లోకి పడుతుందని, ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేశరపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. దసరా తర్వాత అక్కడికి వెళ్ళి రైతాంగాన్ని కలిసి తోటలు పరిశీలిస్తా. రైతాంగంతోనూ, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తా. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారిక వెబ్సైట్లో ఆయన సంబంధించినటువంటి అకౌంట్స్లో పెట్టినటువంటి పరిస్థితి. నిజంగా సార్, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నెంబర్ 1 న్యూస్ తరపున. ఎన్నో ఏళ్లుగా పడుతున్నటువంటి కష్టాలను కానీ, నష్టాలను కానీ ఎవరు కూడా పట్టించుకోలే. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ముఖం చూడాల, వారు పడుతున్నటువంటి బాధలను పట్టించుకోలే. ఈరోజు ఏ మీడియా కూడా సాహసం చేసి అక్కడికి వెళ్ళాల. మీరు విజువల్స్లో చూస్తున్నారు. నిజంగా గర్వంగా చెబుతున్నా, ఏ మీడియా కూడా సాహసం చేయలే. మా ప్రతినిధులు బృందం అంతా పడవల్లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో త్రుటిలో తప్పింది ప్రమాదం. లేదంటే అందరూ కూడా చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకునే అవకాశం. అయినా సరే ఆ భగవంతుడే మా టీంని రక్షించారు. నిజంగా మరొక్కసారి కోనసీమ కొబ్బరి రైతుల పక్షాన మేం పోరాటం చేస్తూనే ఉంటాం. కూటమి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని వారు ముందుకు రావటం, దసరా తర్వాత దీనికి సంబంధించి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తారని తెలియజేస్తున్నారు. నిజంగా చాలా ఆనందమైనటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ముఖ్యంగా
సాధారణంగా మీడియాలో ఎక్కువగా పురుషులు పనిచేస్తుంటారు. ఏదైనా టాస్క్ ఇస్తే దానికి సంబంధించి ముందుగా వెళ్తారు, డేర్ అండ్ డాష్. కానీ మా నెంబర్ 1 న్యూస్ మీడియా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు మహిళా జర్నలిస్టులు, వారు జర్నలిస్టులుగా, యాంకర్గా మల్టీ టాస్క్ చేస్తున్నటువంటి వారు అదే ప్రాంతానికి వెళ్ళి మా టీంతో పాటు మేము కూడా కొబ్బరి రైతులకు అండగా ఉంటాం, నిలబడతాం, నినదీస్తాం అని చెప్పి వారు పోరాటం చేశారు. ఆ పడవల్లో పర్యటిస్తూ మా బాస్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి సారథ్యంలో, ఆధ్వర్యంలో ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్ళినటువంటి వారు. ఈరోజు వారితో మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగింది, ఎటువంటి వాస్తవిక పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మధులలిత అలాగే నందిని ఇద్దరు కూడా స్టూడియోలో ఉన్నారు. వారికి సంబంధించి ఎందుకనంటే ఇదేదో మేము మా గొప్ప కోసమో లేకపోతే ఏదో మాకు మైలేజ్ రావాలని కాదు, కొబ్బరి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం, చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. వారికి ఒక మాట ఇచ్చాం, మీకు న్యాయంగా మేము నిలబడతాం, పోరాటం చేస్తాం, ఎక్కడి వరకైనా వస్తాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం అని చెప్పి అదే విధమైనటువంటి విధానంతో వెళ్ళినటువంటి సందర్భంలో నెంబర్ 1 మీడియాలో వచ్చినటువంటి లైవ్లు కానీ ప్రత్యేక స్టోరీలను చూసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మరొక్కసారి వారికి వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి కష్టాలను త్వరగా మీరు తీర్చాలి సార్. ఖచ్చితంగా ప్రభుత్వానికి, మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంలో చాలామంది మాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారి కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకనే ముందుగా మా ఇద్దరు సాహసోపేతమైనటువంటి టాస్క్ చేసి వచ్చినటువంటి, ఇందులో చాలామంది ఉన్నారు, కెమెరా పర్సన్స్, వీడియో జర్నలిస్టులు కానీ, ట్రైనీ రిపోర్టర్స్ కానీ చాలామంది వారు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేశారు సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో. ఇటువంటి సందర్భంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే మధులలిత, అలాగే నందిని, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంటే ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే సమాజంలో మనం ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, మీరు ఎన్నో న్యూస్లు చదువుతారు, ఎన్నో రిపోర్టులు చేస్తారు, ఎన్నో ఎక్స్ప్లోర్స్, ఇంటర్వ్యూలు అన్నీ చేస్తారు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈ సందర్భం అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవునా? ఎలా ఫీల్ అయ్యారు మధులలిత? నేనైతే రవీంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిందాన్ని, ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందాన్ని. అలాంటిది అసలు మన దృష్టికి వచ్చినప్పుడు, ఏదైతే ఈ రైతులు, కోనసీమ కొబ్బరి రైతుల సమస్య మన దృష్టికి వచ్చినప్పుడు మనం అందరం టీం కలిసి దాదాపుగా 11 మంది అయితే వెళ్ళాం. ఆ 11 మందిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాం. కానీ అక్కడ చూసినప్పుడు, ఆ రైతుల బాధలు చూసినప్పుడు మనసు తరుక్కుపోయింది. ఎంతలా అంటే అసలు కోనసీమ అనగానే గలగల పారే గోదావరి కావచ్చు, లేకపోతే కొబ్బరి చెట్లు కావచ్చు, అసలు కోనసీమ అందాలు మనకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే కోనసీమకి వెళ్ళామా అన్నట్టుగా ఉన్నాయి. కొబ్బరి చెట్లన్నీ తలలు లేకుండా 3 బారి కనిపించాయి. అవి చూసి మనసంతా కదిలిపోయింది. అక్కడి రైతులంతా కూడా మా పిల్లల పెళ్లిళ్ళు కూడా కొబ్బరి తోటల్లో చేసేవాళ్ళం. ఒక కన్న కొడుకులాగా కొబ్బరి చెట్టును చూసుకునేవాళ్ళం. అలాంటి కొబ్బరి చెట్టు తలలు పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ద కాలంగా ఆ కొబ్బరి చెట్లు లేకుండా మా తెల్లారు లేస్తే మా జీవనం ఆ కొబ్బరి చెట్టు పైనే అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క రకంగా బాధలు చెప్తుంటే మా మనసు కలిచివేసింది. మన బాస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి సారథ్యంలో మనంతా కూడా వెళ్ళాం. ఒక 11 మంది వీడియో జర్నలిస్టులు, అలాగే మేమిద్దరం కూడా వెళ్ళినప్పుడు మాకైతే వాళ్ళ బాధను చూసైతే మాకు చాలా కలచివేసింది రవీంద్ర. రైట్ నందిని, మీరు స్వయంగా వెళ్ళారు. నిజంగా మీ డేరింగ్ స్టెప్ అనేది అభినందనీయం. ప్రత్యేకంగా ఎందుకంటే సమాజంలో ఒక సమస్యను వెలికి తీయాలి, వారికి చెప్పాలి అనుకున్నప్పుడు చాలా సందర్భాలు, చాలా మార్గాలు ఉంటాయి. కానీ కొబ్బరి రైతుల సమస్యలు, కోనసీమ అంటేనే మనకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు స్వయంగా చూశారు, వారు మిమ్మల్ని పట్టుకొని ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ మహిళలు కానీ, చిన్నారులు కానీ మేము ఏమైపోతామో అని బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమనిపించింది అసలు మీకు?
రవీంద్ర, అంటే మనకి ఈ కేసు ఎప్పుడైతే వచ్చిందో ఓకే, నార్మల్ సమస్యలాగే ఇది కూడా అన్నట్టుగానే అసలు అక్కడికి వెళ్ళి అది నిజంగానే వీళ్ళందరూ దాని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారా లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మన ఎంఎస్ఆర్ సార్ ఎవరైతే ఉన్నారో ముందు అసలు మనం చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం అది నిజంగానేనా లేకపోతే అసలు వీళ్ళేదో వస్తున్నారా లేదా అంత ఎఫెక్ట్ ఇస్తుందా నిజంగానే అన్న ఒక డౌట్ తోనే వెళ్ళాము. ఒకవేళ నిజంగానే వాళ్ళు గనక దీని వల్ల ఎఫెక్ట్ అవుతుంటే గనక ఖచ్చితంగా మనం అక్కడ ఉండి 1-2 రోజులు కాదు, వారం 10 రోజులైనా సరే మనం అక్కడ ఉండి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వద్దామని చెప్పేసి మన ఎంఎస్ఆర్ సార్ అయితే అసలు గట్టిగా దీక్ష పుచ్చుకున్నారని అయితే చెప్పొచ్చు రవీంద్ర. అయితే అక్కడికి ఎప్పుడైతే వెళ్ళామో వెళ్ళిన తర్వాత రోడ్లు అవన్నీ కూడా ఓకే తడిగా తేమగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో గోడలకి అచ్చులు కూడా ఉన్నాయి. ఏది వాటర్ నిలవ ఉంటే ఎలాగైతే ఉంటుందో ఒక 4-5 రోజులు వాటర్ కనుక నిలవ ఉంటే నిలిచిపోయి ఉంటే గీతలు పడిపోతాయి కదా, సేమ్ అలాగే ఆ గోడలకి గీతలు ఉన్నాయి. ఓకే, కొంత అయితే మనకి క్లారిటీ ఉంది, ఓకే నిజంగానే వస్తున్నాయని. కొబ్బరి చెట్లు అయితే నిజంగానే మొత్తం కూడా కొన్ని చెట్లు అయితే పూర్తిగా చనిపోయినాయి అనే చెప్పొచ్చు. తలలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా లేవు, మోడు బారిపోయి ఉన్నాయి. కోనసీమ అనగానే అసలు మనకు గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, పచ్చదనం, అది మొత్తం చాలా బాగుంటుంది ఆ వాతావరణం ఏదైనా గానీ. సినిమా వాళ్ళు కానీ షూటింగ్స్ చేయాలన్నా దాన్ని మెయిన్ గా తీసుకుంటారు. అలాంటిది అసలు అక్కడ ఆ సిచ్యువేషన్ చూడంగానే ఓకే నిజంగానే ఇక్కడ సమస్య ఉంది అని చెప్పేసి అయితే అర్థమయ్యింది. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం చూసిన తర్వాత లేదు నిజంగానే ఇక్కడ సమస్య ఉంది, మనం ఉండి చేద్దామని చెప్పేసి మన ఎంఎస్ఆర్ సార్ అయితే చెప్పారు. అయితే ఆ టైంలో ఏంటి, ముందు రోజు ఒక లైవ్ డిబేట్ చేసాము. మన ఎంఎస్ఆర్ సార్ వాళ్ళ రైతులతో మొత్తం అందరితో కలిపి ఒక లైవ్ నడిపించాము ఆ రోజు. ఒకసారి నందిని, మనకి యనమల నాగు గారు కేసనపల్లి ఏదైతే రైతు, ఆయన రైతు ప్లస్ ఆ గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు. సార్ నమస్తే సార్, నాగు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది మాకైతే చాలా ఒక మైల్ స్టోన్ కింద మేమైతే ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మీ కష్టం త్వరలోనే దానికి సంబంధించి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది అనేది మేమైతే నమ్ముతున్నాం. మీకు ఎట్లా ఉంది సార్? ముందుగా మీ నెంబర్ 1 ఛానల్, టాప్ ఛానల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ముందు మీ అదే మన సాయి సుధాకర్ నాయుడు గారు మంచాల, మీ ఎండి గారు ఏమో కూడా ఆయన, అవును సార్, ఆయనకి భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలి. కారణం ఏంటంటే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారు ఆయన. వాస్తవం చెప్పాలంటే నేను ముందు రోజు ఆయన చూసి ఇది ఏమన్నా మనకు బరువు అవుతుందేమో అనిపించింది. కారణం మేము ఖర్చు పెట్టలేమేమో అని. ఓకే, ఆయన అన్నది ఏమిటంటే మాతోటి, మీరు నాకు ఏం వద్దు, 2 ఫ్యాన్ నుండి ఒక హాల్ ఇచ్చి ఒక పిల్లో ఒక బెడ్షీట్ ఇస్తే హాయిగా అక్కడ పడుకుని మా కార్యక్రమం మేము చేస్తామన్నారు ఆయన మహానుభావుడు. అలాగే 2వ రోజు ఆయన లైవ్ ఇచ్చి ఆ బోట్ లో మాతోటి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మాతోటి జర్నీ చేసి, ఏదో ఆయనకి ఇక్కడ ఏదో రైతుగా ఏదో చాలా నష్టం వచ్చిన రైతుగా ఆయన మాతోటి జర్నీ చేసి ఈ విషయాన్ని ఎక్కడ తీసుకెళ్లాలో టాప్ గా అక్కడికే తీసుకెళ్ళాడు. మీ ఛానల్ పోనీ మీ ఛానల్లే కాదు, మీ ఛానల్లో యాంకర్స్ కానీ ఆ టెలికాస్ట్ చేసిన టీమ్ కానీ ఎక్కడో ఉండి డైరెక్ట్ చేసి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీకు కూడా ధన్యవాదాలు సార్ మా ఛానల్ తరఫున ప్రత్యేకంగా. కారణం ఏంటంటే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, మీ ఛానల్ నెంబర్ 1 ఛానల్ కాదు, టాప్ 1 ఛానల్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. బికాస్ ఎందుకంటే అండి మేము చాలా సార్లు ఇది ఇంచుమించు 4.5 years నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఓకే, గత ప్రభుత్వం మీద ఫైట్ చేసాం. నేను తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అయ్యుండి మళ్ళీ మండలంలో సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు నేను అయ్యుండి కూడా నేను ఈ టీడీపీ, ఈ జనసేన, బీజేపీ మీద కూడా ఫైర్ అవుతున్నాం. కాబట్టి మన సమస్య ఎలాగంటే సార్, పుండి మీద పుట్టలేగా, అదే గోరు చుట్టు మీద రోకలు పుట్టలేగా, మాకు కాయలు ఉన్నప్పుడు ఏమో రేటు తక్కువ, 7 రూపాయలు 8 రూపాయలు అమ్ముకున్నాం. ఈవేళ తోటలు చచ్చిపోయి ఎలా అమ్ముకున్నాం అంటే 25 రూపాయలు అమ్ముకుందంటే కొబ్బరికాయ లేదు. దేవుడికి కొట్టా కూడా కొబ్బరికాయ లేదు సార్. పోతే తోటలు పోయినాయి అనుకుంటే కూడా ఇల్లు కూడా పోయే పరిస్థితి వచ్చింది. నిన్న మా తోటి వండర్ఫుల్ జర్నీ చేశారు ఆయన. ప్రధాన లెక్క మీ టీం వారికి, మీకు, మీ అధినేతకి
అధినేతకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. మేము మా 10 గ్రామాల జనాలు కూడా, ఓకే. రైతులు కూడా. ఇది ఒక రైతు సమస్య అనుకున్నారేమో, కాదు సార్. ఈ సమస్య రైతు కూలీ, పెంపు కార్మికుడు, ఒలుపు కార్మికుడు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, కోర్ ఇండస్ట్రీల్లో 40 కోర్ ఇండస్ట్రీల్లో 1000 మంది పనిచేసేటువంటి ఉపాధి కోసమైనటువంటి కూలీలు ఇంతమంది నష్టపోయారు సార్. పేరుకి ప్రత్యక్షంగా రైతు ఒక్కడైతే పరోక్షంగా ఒక రైతుకు వచ్చి 60 మంది 70 మంది బ్రతికేవారు సార్. ఈవేళ పని చేయించుకోవడానికి డబ్బులు, పని చేయించుకోవడానికి భూమి లేదు, చెట్టు లేదు. ఈవేళ మేము బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కోనసీమ అంటే ఒక వేసవి విడుదు సార్. అది అవును సార్, అవును. మీరు ఎవరు వచ్చినా సరే 2 రోజులు ఉంటానంటే ఉండమని మీరు చక్కని సద్భోజోపేతంగా భోజనాలు పెట్టి పంపించేవాళ్ళం. అవును. ఈవేళ ఎవడు చెప్తాడా, ఏ ఇంటోడు మనకు భోజనం చెప్తాడా, వెళ్ళే పరిస్థితులు ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. బాగా రిచ్ గా బతికి ఆ పాత సంస్కృతి పోకుండా, ఆ బట్టలు గిట్లు ఉంటాయి కదా సార్, ఆ పాత సంస్కృతి పోకుండా ఇంట్లో కళ్ళు గంజి వేసి తిని బేవని బయటకు వచ్చే మనుషులు సార్ మేము ఇప్పుడు ఇయ్యాల. ఉండబడ్డ పరిస్థితి అది. ప్రత్యక్షంగా 10 గ్రామాలు అయితే పరోక్షంగా 20 నుంచి 25 గ్రామాలు పోయినాయి సార్. ఇక్కడ మొత్తం శూన్యం. రాజోల నియోజకవర్గం 60 గ్రామాలు అయితే సుమారు 30-35 గ్రామాలు దీన్ని ఎఫెక్టెడ్ ఉందండి. అవును సార్, అవును. ఈ మేజర్ డ్రైన్, శంకరగుప్తం మేజర్ డ్రైన్ అనేది వైనతేయ నదితో లింక్ ఉన్నది. చూశారు సార్, ప్రత్యక్షంగా చూశారు. ఈ వైనతేయ నది ఆటుపోట్లు అంటే హై టైడ్, లో టైడ్ అని ఉంటాయండి. దీని వల్ల పెద్ద నష్టం కాదు, కానీ రేపు వచ్చే ఈ అమావాస్యకు మాత్రం మీరు రేపైతే మాత్రం మొత్తం ఊరు ముందుకు పోతుంది సార్. హైటైడ్ వచ్చేసి ఈ అమావాస్యకి పౌర్ణానికి 4 రోజులు, అమావాస్యకి 3 రోజులు, మొత్తం 7 రోజులు. ఈ 15 రోజుల్లో 7 రోజులు మొత్తం నీటి ఉండిపోతున్నాం అండి. ఇది సార్ మా సమస్య. మా సమస్యను కళ్ళకట్టినట్టు మీ వల్ల, మీ అందరి, మీ ఛానల్ వల్ల, మీ దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగలిగారు. ఆ మహానుభావుడు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నా కోరిక ఏంటంటే, నేను తెలుగుదేశం అయినా పవన్ కళ్యాణ్ గారు అంటూ వస్తూ కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటారు. ఆయన ట్రబుల్ షూటరు. ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ చెక్ పెట్టగల సమర్థుడు. ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ మా కోరికని మీ ఛానల్ ద్వారా మాకు పూర్తిగా అది నిజమైంది. ఆయన రావచ్చు, రాకపోవచ్చు పరిస్థితుల వల్ల, అది కొనబడ పని ఒత్తిడి వల్ల. ఆయన దృష్టికి వెళ్ళిందంటేనే వీఆర్ సేఫ్, వీఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ నాగు గారు. ఎందుకంటే మీరు మొదటి పౌరుడు గ్రామానికి సంబంధించి, మీరు కూడా అలుపెరగిన పోరాటం చేస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించే దిశగా. ఖచ్చితంగా మరొక్కసారి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా నిలబడుతూ మీ కష్టాలను బయటకు చెబుతూ సమాజానికి తెలియజేస్తూ అధికారులకు అలాగే పాలకులకు ఆ దృష్టి తీసుకువెళ్ళి మీకోసం మేము పోరాటం చేయాలని నిరంతరం మేము అదే ఆశయంతో ఉన్నాం సార్. థ్యాంక్ యూ నాగు గారు, మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికి మధు, అంటే ఇప్పుడు సర్పంచ్ ఆయన తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ ఆయన ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే ఎవరైనా సరే నిజంగా కూటమిలో ఆయన ట్రబుల్ షూటర్ గానే ఉన్నారు. ఏ సమస్య వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి నోటీసు తీసుకువెళ్తే పరిష్కారం అవుతుంది అనేది. ఆయన కూడా ఆయన వచ్చే జీతాన్ని ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ సమస్యను కూడా మాకు తీరుస్తారు అని ఎంతో సంతోషంగా ఉన్నారు, మనం విన్నాం. అసలు అక్కడ ఉప్పు నీరు ఏదైతే ఉందో అది రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అసలు యాక్చువల్గా రవీంద్ర, అక్కడ మెయిన్ ఒక అంటే సముద్రంలో ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వాటర్ వచ్చి వెళ్ళిపోవడానికి సహజ సిద్ధంగా జరగాల్సిన ప్రక్రియ అక్కడ ఒక శంకరగుప్తం అనే డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ ఒక కాలువలాగా దాదాపుగా అది 3 మండలాలకు కలిపి 22 కిలోమీటర్ల వరకు ఆ డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ ఉన్నప్పుడు ఆ డ్రైన్ ఏంటంటే డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఒక 2 సార్లు డ్రెడ్జింగ్ చేశారు. ఆ 22 కిలోమీటర్లు దాదాపుగా ఒక 11 నుంచి ఒక 15 కిలోమీటర్ల వరకు డ్రెడ్జింగ్ చేశారు. డ్రెడ్జింగ్ అయితే చేశారు. ఆ తర్వాత రిమైనింగ్ ఒక 7 కిలోమీటర్స్ అయితే డ్రెడ్జింగ్ చేయలేదు, పూడికి తీయలేదు. ఆ పూడికి తీయకపోవడం వల్ల సముద్రం ఆటుపోట్లకి వాటర్ ఏదైతే వచ్చి
ఆటోమేటిక్ వెళ్ళిపోవాల్సిన వాటర్ అక్కడ ఉండిపోయి చుట్టుపక్కల గ్రామాలకైతే వచ్చేస్తుంది. ఇవి రావడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఇదివరకు అంతా ఒక దశాబ్ద కాలం ముందు వరకు కూడా వాళ్ళకి పంట కాలం వచ్చింది, పంటలు పండేవి. అంటే ఓన్లీ కొబ్బరి తోటే కాకుండా సార్వా పంటలైన మినుము గాని, పెసర గాని, ఇతర పంటలు కూడా పండేవి. వాళ్ళు పండేవని చెప్తున్నారు. ఆ ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా ఉండేది. ఎప్పుడైతే ఈ డ్రెడ్జింగ్ చేశారో, కొంత చేసి కొంత చేయలేదు. అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయినప్పటికీ అంతకు ముందున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టీడీపీ ప్రభుత్వమే అప్పుడు ఉంది. అప్పుడు ఉమామహేశ్వరరావు గారు అయితే చేశారు. అప్పుడు ఆ టైంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా కూడా టీడీపీ ఉంది, ఉమామహేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అయితే ఆ టైంలో కూడా ఇదే రకంగా ఉందని చెప్పి అక్కడ రైతులైతే వాపోతున్నారు. మెయిన్ అయితే ఆ డ్రెడ్జింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ వాటర్ అనేది పొలాల్లోకి వస్తున్నాయి. అది అలాగా ఉప్పు నీరు ఉండడం వల్ల ఆ కొబ్బరి తోటలు అనేది పాడైపోతున్నాయి. తర్వాత దీనికి సంబంధించి కేరళ నుంచి కూడా ఒక టీం ని పిలిపించారట. పిలిపించినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్లోరైడ్ ఆ వాటర్ లో ఎక్కువ ఉంది, ఆ ఉప్పు నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ కొబ్బరి చెట్లు అయితే తలలు ఏవైతే మొవ్వు ఉంటుందో ఆ పార్ట్ వరకు ఇరిగి పడిపోతున్నాయి, చనిపోతున్నాయి అని చెప్తున్నారు. దీంతో పాటు వాళ్ళ దరిదాపుగా గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆ ఉప్పు నీటిలో ఉండడం వల్ల పెచ్చులు ఊడిపోవడం, చెమ్మ రావడం. అసలు వాళ్ళు అనేది ఏంటంటే మెయిన్ రైతులు గాని అక్కడ గ్రామస్తులు గాని కొబ్బరి చెట్లు అయితే పోయాయి, మా కన్న కొడుకులాగా చూసుకునే కొబ్బరి చెట్లు పోయాయి. కానీ అసలు మ్యాప్ లో మా ఊర్లు ఉంటాయా, మనుగడ ఉంటుందా, మా తర్వాతి తరాలకి అసలు ఈ ఊర్లు ఉన్నాయని ఎలా తెలిసేది? ఈ ఉప్పు నీటిలో కొంతకాలం అయితే మేమందరం కూడా ఈ ఇళ్ళే ఉండవు, ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు వస్తే మా ఇల్లు కనిపించదు అని చెప్పి బాధపడుతున్నారు రవీంద్ర. అక్కడ రైతులైతే మన టీం అంతా కూడా మన ఎంఎస్ఆర్ సార్ ముందు కదిలి అసలు మేము సాహసోపేతం అనే చెప్పాలి. అక్కడ వైనతేయ నదిలోకి మనం స్టార్ట్ అయ్యాం. అక్కడ 2 బోట్లు, అక్కడ ఉన్న పరిస్థితిలో లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. అక్కడ గ్రామస్తులు మేము అప్పటికి ధైర్యం చేసి ఒక 2 బోటుల్లో వీడియో జర్నలిస్టులు సార్, ఆ తర్వాత మనందరం ఒక టీము ఒక 2 బోట్లుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వైనతేయ నదిలో అసలు కొంత దూరమే అనుకున్నాం. మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అది కరవాక దగ్గర స్టార్ట్ అయ్యాం. కరవాక వచ్చేసరికి మామిడి కుదురు మండలంలో ఉన్నది. ఆ కరవాక వద్ద స్టార్ట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్లాల్సింది కేసనపల్లి. అది రోడ్డు మార్గం అయితే 4 కిలోమీటర్లే. అది నదీ మార్గంలో దాదాపుగా 3 గంటల పైగా జర్నీ చేశాను రవీంద్ర. అసలు మాకైతే వెళ్తే ఒక మహా అయితే ఒక ½ అన్ అవర్ లో వెళ్ళిపోతాం అనుకున్నాం. అసలు వెళ్తున్నాము, మధ్యలో అయితే ఆ ఫ్లోటింగ్ కి బోట్ వెనక్కి వచ్చేస్తుంది. అసలు త్రుట్టిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఒక్కసారిగా బోట్ వెనక్కి వచ్చేస్తుంది, ఆ ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు. 2 బోట్లు కూడా, మా బోట్ కూడా అదే రకంగా మేము ఫేస్ చేసాము. అప్పుడు మాకైతే కొంచెం భయం వేసిందనే చెప్పాలి. కాదు, మన సార్ చెప్పిన మాట ఒక్కటే, మనం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మన నినాదం. ఆ సామాన్యుడైన రైతు కోసం మనం నిలబడాలి, కోనసీమ రైతుల కోసం మనం ఖచ్చితంగా నిలబడదాం, ఎంత కష్టానికైనా మనం ఎదుర్కొందాం అన్న సార్ నినాదంతో మేమిద్దరం కూడా చాలా ధైర్యంగా ఉన్నాము. మన వీడియో జర్నలిస్టులు అయితే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రవీంద్ర. అసలు మెయిన్ పైన భయంకరమైన ఎండ, కింద వాటర్, బోట్ లో వెళ్తున్నాము వితౌట్ జాకెట్స్. అలా వెళ్తున్నప్పుడు ఒక ప్రవాహం వస్తే మనిషికి మనం యాజ్ ఏ హ్యూమన్ గా మనం ఎంత రకంగా భయపడతాం, ఏ విధంగా భయపడతాం. అలా కాకుండా మధ్యలో అయితే బోట్ ఆగిపోయింది. మేమైతే చాలా భయపడ్డాం ఏం జరుగుతుందో అని. కానీ భగవంతుడి దయ వల్ల మన ఎంఎస్ఆర్ సార్ కానీ మన టీం అంతా కానీ దేవుడు సురక్షితంగా రక్షించాడు. మధ్యలో కొన్ని గ్రామాలను కూడా కలవడం జరిగింది. ఆ గ్రామస్తులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటి వరకు ఏ మీడియా కూడా మా గ్రామాలకి రాలేదు. వచ్చినా ఒకరోజు న్యూస్ వేసింది, లేకపోతే ఒకరోజు ఏదైనా ఆర్టికల్ వచ్చింది, తర్వాత మళ్ళీ కనబడలేదు. కానీ మీరు మాత్రం నంబర్ 1 న్యూస్, మీరు మా గ్రామానికి వచ్చి మా కష్టం విని వెళ్ళిపోకుండా మాతో పాటు, అసలు సిఎండి సార్కి ఏం అవసరం రవీంద్ర, అలాంటిది సార్ ఉండి ఈ ఇష్యూ జరిగిన తర్వాత నేను వెంటనే మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒకటే మాట చెప్పారు, నేను పడుకోకపోతే దాంట్లో ఒక చోటకి అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ నేను జరుగుంటే, ఆ పక్కకి వెళ్ళుంటే ఒక పక్క వెయిట్ ఎక్కువైపోయి ఇదే ప్రమాదం జరిగేది. నేను చాలా బ్యాలెన్స్గా ఉన్నాను. ఆ బోట్లో మన సాయి కానీ సతీష్ కానీ వీడియో జర్నలిస్టులు అంతా ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, చాలా భయపడినటువంటి పరిస్థితి అని చెప్పి నిజంగా ఆయన మనం ఇదే నినాదంతో ఉన్నాం. ఎందుకనంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం కాబట్టి మనం ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే వారి కోసం
మనం అనుకున్నటువంటి లక్ష్యానికి మనం చేరాలంటే వారి కోసం పనిచేయాలి, దానికి ప్రాణాలు తెగించడం ఏదైనా సరే. మన టీం అంతా కూడా అదే లక్ష్యంతో పనిచేస్తారు. యాక్చువల్ గా అసలు ముందు బోట్ అయితే ముందు నార్మల్ గా వచ్చేసింది, మేము చూసి చక్కగా వచ్చేస్తోంది అనుకున్నాం. కానీ ఉన్నట్టుండి సడన్ గా బోట్ మూవ్ అయిపోయింది. మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం. అక్కడున్న ఒక నలుగురు లేచి అలా పట్టేసుకున్నారు అక్కడున్న బ్రిడ్జ్ ని. అంటే సార్ అలా పడుకుని పోయారు. అక్కడ ఫ్లోటింగ్ అంత అంత భయంకరంగా ఉంది. సాధారణంగా నువ్వు మామూలుగా మొదలెళ్తే అంటే పర్సనాలిటీ ఉన్నా సరే కొద్ది భయపడుతుంది, అంటే వేరే విధంగానే కాదు, కొద్ది భయం ఎక్కువ నీకు. కానీ నందిని విషయానికి వచ్చేసరికి తను చాలా డేరింగ్ గా ఉంటది. ఆ మాట్లాడే విధానం కానీ వెళ్ళే విధానం ఎవడొస్తాడు రండి అన్నట్లుగా తను మూవ్ అవుతుంది. నువ్వు ఎలా ఫీల్ అయ్యో ఆ ఇన్సిడెంట్ అప్పుడు జరిగినప్పుడు? అంటే మాతో పాటు ఆ రోజు బోట్ లో ఇంకా కొంతమంది ఆ గ్రామానికి సంబంధించి కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. అయితే నేను అదే ఆలోచిస్తున్నాను, ఓకే మనకి ప్రాబ్లం వాళ్ళదే కాదనట్లేదు, కానీ మనతో పాటు వచ్చారు వాళ్ళు కూడా. అండ్ ఇదొక టెన్షన్ అయితే, అసలు ఏం జరిగిద్దని ఇదొక టెన్షన్ అయితే, ఎదురుగా అంటే మనకు ఆపోజిట్ లో ఎంఎస్ఆర్ సార్ ఇలా పడుకుని పోయి ఉన్నారు, అంటే బ్యాక్ కి బెండ్ అయిపోయి ఉన్నారు. అసలు అది ఎక్కడ తగిలిద్దో, అసలు సార్ ఎలా ఉన్నారు అని చెప్పేసి అదొక టెన్షన్ పట్టేసుకుంది. అది ఓకే, మొత్తానికి క్లియర్ అయ్యింది. ముందుకు వచ్చిన తర్వాత టెన్షన్ వచ్చేసింది, సార్ మీరు ఓకేనండి, మీరు ఓకేనమ్మా, నాకేమవుద్దమ్మా అని చెప్పేసి సార్ మాకు ధైర్యం చెప్తున్నారు. అసలు అక్కడ మాత్రం నిజంగా సార్ మన ఈ విషయానికి మాత్రం మన ఎంఎస్ఆర్ సార్ని మెచ్చుకునే అర్హత కూడా మనకు ఉండదు సార్. అంటే కోనసీమ కొబ్బరి రైతులు పడుతున్నటువంటి కష్టాలకు చలించినటువంటి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఆయన ఒక టీంతో, మా ప్రత్యేకమైనటువంటి టీం వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి ఈ చర్చా కార్యక్రమంలో ఇంకా మధులలిత అలాగే నందిని మరిన్ని విషయాలు తెలియజేస్తారు. అట్లాగే కొన్ని కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. మనకి మాజీ సర్పంచ్ కేశనపల్లి గ్రామానికి సంబంధించి నారాయణ స్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, అంటే ఆయన స్పందించారంటే ఓవరాల్గా కూటమి ప్రభుత్వం స్పందించినట్లే. ఈ అంశానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన ట్విట్టర్లో సోషల్ మీడియా అకౌంట్లో పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతు చాలా వేదన పడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు మీరు ఎట్లా ఓవరాల్గా ఫీల్ అవుతున్నారు? మా టీము 2 రోజులు అక్కడ పర్యటించి చేసినటువంటి సందర్భంలో ఎలాగంటే నేను ఒక కేసుని వెళ్ళి నాలంటానండి. నెంబర్ 1 ఛానల్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు రావటమే ఈవేళ కూటమి ప్రభుత్వం స్పందించిందండి. ఓకే. సాయి సుధాకర్ గారు వచ్చిన విశేషం ఈవేళ రైతాంగం అంతా కూడా కొంచెం ఉత్సాహం. అలాగే నేను మాట్లాడి వ్యక్తిని పనిచేసే వ్యక్తి ఈవేళ స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సాయి సుధాకర్ గారు దయ ఏనాటికి కూడా రైతాంగం మర్చిపోదండి. ఈవేళ అనేక మంది మేము 5-6 సంవత్సరాల నుంచి సంతలు పడుతున్నాం కదండి, ధర్నాలు చేద్దాం, అవి చేద్దాం అనుకుంటున్నాం. రేపు 3వ తారీఖు నుంచి ఆయనకి తెలిసి గబగబా రావటమే మాకు ఈవేళ ఈ గవర్నమెంట్ తీసుకుందండి. అది తీసుకుంటాలో మాకు ఆయన కూడా మాట తప్పడండి. పవన్ కళ్యాణ్ గారు నేను వస్తున్నాను అన్నాడు, కంపల్సరీ వచ్చి చూస్తాడండి. రైతాంగాలకు న్యాయం జరిగితేనే మా యొక్క స్పందన అండి. ఓకే సార్, థ్యాంక్ యూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికైతే నందిని, సాధారణంగా దాదాపుగా
13 గ్రామాలు ఎంతో నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన టీం వెళ్ళటం నిజంగా ఇప్పుడు ఇందాక నాతో ఒక మాట్లాడినటువంటి వ్యక్తి అంటే మనం కార్యక్రమం స్టార్ట్ చేయకముందు అన్ని ఛానల్స్ అలాగే ప్రింట్ మీడియాకి సంబంధించి చాలామంది కాల్స్ చేశారట. మేము రేపు వస్తున్నాం, మీరు దయచేసి ఆ ప్రాంతాలన్నీ మాకు చూపించండి అని చెప్పి. అంటే నిజంగా ఇన్ని సంవత్సరాల్లో మీడియా చరిత్రలో మీడియాలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నేనైతే ఒకటి గమనించా. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించాలి. ఏదైనా అవకాశం వస్తే తప్పు చేస్తే నేను కాదు, అది మంచి జరిగితే నా వల్ల అన్నట్లుగా కొంతమంది బిహేవ్ చేస్తారు. యాక్చువల్లీ రవీంద్ర, మనం ఎప్పుడైతే ఇది ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని మనం ఎప్పుడైతే రిటర్న్ అయ్యామో ఆ రోజే అక్కడ గ్రామస్తులు అన్నారు, మేడం ఈ రోజు మీరు వచ్చి చేశారు కదా, ఇది ఎప్పుడైతే టెలికాస్ట్ అయ్యిందో ఇక మాకు వేరే ఛానల్స్ నుంచి కూడా కాల్స్ వచ్చేస్తాయి, మేము వస్తాము అని చెప్పి ఆ గ్రామస్తులు అన్నారు. అన్నట్టుగానే ఈ రోజు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు దీనికి రెస్పాండ్ అయ్యారో, దీనికి రియాక్ట్ అయ్యారో, నిజంగానే అలాగే కొన్ని ఛానల్స్ వాళ్ళకి కాల్స్ చేసినాయి అంట, మేము వస్తున్నాము రేపొద్దున అని. లేదు మాకు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆల్రెడీ మా బాధని విన్నారు, మా దగ్గరికి వచ్చారు, మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు అని ఆ గ్రామస్తులు చెప్పారంట. దీనికి మాత్రం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే వాళ్ళు మనకు అంత వాల్యూ ఇచ్చారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇందాక ఒక పర్సన్ మాట్లాడుతూ అన్నారు అమావాస్యకి పౌర్ణానికి ఊళ్ళోకి వాటర్ వచ్చేస్తాయి అని. దాని గురించి కూడా ఏంటి నిజంగానే ఎందుకు ఆ టైంలోనే వస్తాయి అని చెప్పేసి మేము దాన్ని కొంచెం అనుమానంగానే అనుకున్నాం. కానీ ముందు రోజు మనం వెళ్ళిన రోజు లైవ్ రన్ చేసిన తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మనం మేము స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాము. మేము అక్కడ నుంచి అంటే వెళ్ళిపోయినప్పుడు ఎలాగుంది రోడ్డు, రిటర్న్ మేము మళ్ళీ తెల్లారి వచ్చిన తర్వాత ఆ రోడ్డు మొత్తం వాటర్ ఉండిపోయినాయి. రోడ్డు మొత్తం కూడా వాటర్ నిలిచిపోయినాయి. అక్కడ స్పాట్ లో అసలు ఇదేంటి ఇలా ఎందుకు వచ్చినాయి, మళ్ళీ నిన్ననే కదా మొత్తం పొడిబారిపోయింది అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి 10-11 ఆ టైం వరకు కూడా వాటర్ అలా వస్తాయి అంటే. ఎందుకంటే అమావాస్య పౌర్ణానికి కొంచెం గ్రావిటీ పవర్ ఎక్కువ ఉంటుందంట. సో దాని వల్ల అలలు ఎక్కువగా ఎగిసిపడటం వల్ల వాటర్ అనేది ఊళ్ళోకి వచ్చేది. మరి ఆ వాటర్ ఇంకేటో వెళ్ళలేవు కదా, వెళ్ళడానికి అక్కడ ఆప్షన్ లేదు కదా, అవి ఊళ్ళోకి వచ్చేసినాయి. అది మేము నిజంగా లైవ్ లో చూసాం అది. ఇక అప్పుడు అయ్యో నిజంగానే వీళ్ళు చాలా, వాళ్ళు ఓన్లీ కొబ్బరి పంట గురించి మాత్రమే ఆలోచించట్లేదు, వాళ్ళ భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఫైట్ చేసినా ఇదేమి రేపు ఎల్లుండా ఒక సంవత్సరంలో తేలిపోయి వాళ్ళకి మళ్ళీ పంట వచ్చేసే మార్గమే కాదు. దగ్గరగా మళ్ళీ ఆ నేల మొత్తం రికవరీ అవ్వి మళ్ళీ వీళ్ళు పంట వేసి ఆ పంట మళ్ళీ వీళ్ళ చేతికి రావడానికి మళ్ళీ దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాల టైం పట్టుద్ది వాళ్ళకి. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కోసం వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు. నిజంగా మన ఎంఎస్ఆర్ సార్ దీన్ని అంతగా తీసుకొని ఏ ఛానల్ ఎండీస్ అయినా, ఏ ఛానల్ సిఎండీస్ అయినా సరే, చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైవ్ లో వెళ్ళి చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. వాళ్ళ రిపోర్టర్స్ ఉంటారు, యాంకర్స్ ఉంటారు, కెమెరామెన్స్ నుంచి వెళ్ళండి అయ్యా అని చెప్పి. ఈ రోజుల్లో అలా వెళ్తున్నారు. ఏదైనా ఇష్యూ వస్తే ఎవరైనా వాట్సాప్ ద్వారా వీడియోలు పంపితే దానికి పుంకాలు రాసి దానికి సంబంధించి టెలికాస్ట్ చేసే రోజులు. కానీ ఒక చైర్మన్ స్థాయిలో ఉండి గ్రౌండ్ లెవెల్ వర్క్ అంటారు, దీన్ని లెగ్ వర్క్ అంటారు. అటువంటి వర్క్ చేయటం అనేది చాలా అభినందనీయం. అంటే ఇదేదో మనం మన సార్ గురించి చెప్పడం కాదు, ఇప్పుడు మన కాల్స్ కూడా ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాం. ఆల్రెడీ మనం చాలా చూస్తున్నాం, చాలా సంస్థల్లో ఎలా ఉంటది అని చెప్పేసి. ఒక సిఎండి గారు డైరెక్ట్ గా కదిలి వెళ్లి ఆ ఊర్లో స్టే చేసి వాళ్ళ సమస్యని పరిష్కరించే దిశగా అసలు నిలిచారు అంటే అది మాటల్లో చెప్తారు. వాస్తవానికి ఈ రోజు ఎంఎస్ఆర్ గారి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కాదు. గత దశాబ్ద కాలంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం శాటిలైట్ ఛానల్ గా ఉన్నటువంటి తరుణంలోనే ఎప్పటి నుంచో ఇదే రకమైనటువంటి విధానం. ఎప్పుడు కూడా ఆయన ఆలోచన మారలేదు, ఆయన తీరు కూడా మారలేదు. ఇటువంటి క్రమంలో ఇది ఒక మంచి శుభ పరిణామం కిందే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రవీంద్ర, ఇప్పుడు మేము ఎప్పుడైతే వైనతేయ నది మీద జర్నీ స్టార్ట్ అయిందో బోట్ జర్నీ, నేనైతే ఒకటి గమనించాను, నది పక్కన ఉన్న చెట్లే గాని ఏవైనా గాని పచ్చగా ఉంటాయి. నది పక్కనే కొబ్బరి తోటలు ఉన్నాయి, అవి మొత్తం కూడా చనిపోయినాయి. అప్పుడు వాటర్ టేస్ట్ చేసాము, అవి బానే ఉన్నాయి. అంటే ఇక అప్పుడు అంటే పిక్చర్ క్లారిటీ అంటారు కదా, క్లియర్ అయ్యిందనమాట. అక్కడ వాటర్ నిలిచిపోయినాయి. అంటే నది పక్కనే ఉంటాయి ఏంటి, నదిలో ఉంటాయి ఏంటి, అక్కడ ఉప్పు నీరు అనేది వాటికి తీసుకుంటున్నప్పుడు ఇంకా వాటికి జీవం ఉండదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడో కొన్ని చెట్లు బ్రతికున్న చెట్లకి
కొబ్బరికాయలు గెలలు ఉన్నాయి కొన్ని చెట్లు అక్కడక్కడ. ఇప్పుడు ఒక 10 ఎకరాల్లో ఒక ఎకరానికైనా సరే అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్లు అలా ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు కోపించుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లోపలికి వెళ్ళదు, ఇరుక్కుపోద్ది. సో వాళ్ళు బోట్ లోనే కొంతమంది అయితే కొంచెం కంటనీళ్ళు పెట్టుకున్నారు. చూడండి మేడం ఎలా కనిపిస్తున్నాయో, వాటిని కూడా మేము తినే రాత మాకు లేదు, అందులోకి రావడానికి కూడా భయపడిపోతున్నారు అని చెప్పి. నిజంగా దారుణంగా ఉంది అక్కడైతే సిచ్యువేషన్ రవీంద్ర. రైట్ నందిని, ఇదే అంశానికి సంబంధించి ఆ ప్రాంతం నుంచి మనకు మాట్లాడటానికి ఆయన అభిప్రాయం తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక శుభ పరిణామంగా మేము చాలా ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెట్టినందుకు కాదు, త్వరలోనే మీ సమస్య పరిష్కారం కాబోతుంది. అది ప్రధానమైంది. అయితే ఆయన స్పందించినటువంటి తీరు కూడా కూటమి ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? సార్ మీకు ఇది శుభ పరిణామే కదా సార్, మాకు ఇది పునర్జీవనం లాంటిది. ఆయన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం. మాకు ఎప్పటి నుంచో వాళ్ళ టీం మాకు ఎప్పటికప్పుడు దాని గురించి అప్డేట్ ఇస్తానే ఉన్నారు. నేను ఈ రోజు వరకు మాట్లాడకూడదు ఈ విషయం గురించి కాబట్టి మాట్లాడలేదు. ఈ రోజు ఆయన ట్వీట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జనవాణి అనే ప్రోగ్రామ్ అనేది నిజంగా మా ఎమ్మెల్యే గారు చేసిందే. అది క్రియేట్ చేసిందే మా ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ గారు. దాని వల్ల అద్భుతాలు చూడొచ్చు అన్నది ఈ రోజు మాకు ప్రత్యక్షంగా అర్థమైంది. ఫైనలీ మా ప్రాంతంలో ఉన్న రైతులు గాని అందరూ సార్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది ఒక పండగలా ఉంది నైట్ అంతా కూడా మాకు. నిజంగా ఇది శుభ పరిణామం మాత్రం కాదు సార్, మాకు ఇది పునర్జీవం లాంటిది. పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, అలాగే నిన్న మా ఊరొచ్చి ఎండలోని ఆ పడవ ప్రయాణంలోని ఎంత ప్రమాదం ఎదురైనా తగ్గకుండా మా కోసం నిలబడ్డ మీ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మాకు ఈ ప్రయాణంలో ఒక్కరు కాదు చాలా మంది మాకు సహాయపడ్డారు. ఇది ఏ ఒక్కరు చేశారని మేము అనుకోవట్లేదు, ఎందుకంటే మనం చాలా గుళ్ళు తిరుగుతాం, చాలా దేవుని పూజిస్తాం. ఎవరి వల్ల ఇది జరిగింది అని మనం దాన్ని చేయలేం ఫలానా వల్ల. అలాగే ఇది కూడా నిజంగా ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దేవుని అని పిలవను, ఎందుకంటే ఆయన మనిషే, అలాగే చూడడం. కానీ ఈ రోజు నుంచి మాత్రం నాకే కదా మా అందరికీ కూడా ఆయన దేవుడు. చాలా థ్యాంక్స్ సార్. రైట్ అండి, రైట్ పవన్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికైతే మొదలెళ్తా నందిని, ఇటువంటివి జరిగినప్పుడు మన జర్నీలో అంటే మనం పనిచేస్తున్నటువంటి విధానంలో కానీ మనం వెళ్తున్నటువంటి తీరులో ఒక రకమైనటువంటి ఇటువంటి మైల్ స్టోన్స్, నిజంగా మైల్ స్టోన్. ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం. నిజంగా ఈ సార్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఏ ట్యాగ్ లైన్తో అయితే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదురు చూశారు, అలాగే వాటిని అన్ని తిప్పికొట్టారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్లుగానే ఆయన జర్నీ కొనసాగుతుంది. ఆ జర్నీలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, స్కూల్స్, కాలేజెస్ అడాప్ట్ చేసుకోవటం, పేదలకు అనేక కార్యక్రమాలు, మంగళగిరి మాందీశ్వరాలయం శ్మశానంలో ఆలయాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఒక మైల్ స్టోన్సే. వాటన్నిటికంటే ఇదైతే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ రవీంద్ర. అసలు అక్కడున్న రైతుల కష్టాలను చూసి అయితే చలించిపోయారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేమైతే ఒక దశాబ్ద కాలం కిందట ఒక గ్రామానికి వచ్చేసి 1,00,000 కొబ్బరికాయలు, అంటే ఒక నెలకు వచ్చేసరికి 1,00,000 కొబ్బరికాయలు వచ్చేవి, దిగుమతి చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఒక కనీసం వారానికే వాళ్ళు 1,00,000 కొబ్బరికాయలు అయితే వచ్చేవట. ఇప్పుడు కనీసం నెల అయినా కూడా ఒక గ్రామానికి 1,00,000 కూడా అవ్వట్లేదు. ఇదివరకు వారానికే 1,00,000 వచ్చేవి, ఇప్పుడు కనీసం నెలకైనా 1,00,000 కాదు కదా, కొన్ని 100 కొబ్బరికాయలే వస్తున్నాయి. కనీసం మేము దేవుడికి కొట్టుకోవాలన్నా కూడా మేము కొబ్బరికాయ కొనాల్సి వస్తుంది. అంత మాకు దౌర్భాగ్యం అనే చెప్పాలి. మేము కన్న కొడుకులాగా చూసుకునే కొబ్బరి చెట్లన్నీ మాకు దూరం అయ్యాయి. అట్లాగే మా బిడ్డలు ఏవైతే తర్వాత భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే మేము అసలు మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి అని చూపించగలుగుతామా లేదా, మా మనవాళ్ళకి మనవరాళ్ళకి మేము చూపించలేమేమో అని వాళ్ళు అయితే బాధపడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సరే మా తరంతో ఒక 10 సంవత్సరాల పాటు, ఒక జనరేషన్ పాటు మేము బాధపడినా ఓకే, తర్వాతి తరం వారికి మా యొక్క ఉనికి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు సమస్య అనేది పరిష్కారం అయితే దానికి సంబంధించి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. దాంట్లో ఏదైతే సాల్ట్ అయితే ఉందో భూమిలో అది మొత్తం
ఇదైపోవడానికి, మళ్ళీ నేల సారవంతం అవ్వడానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత మేము మొక్కేయాలి. ఆ మొక్కేసిన 8 సంవత్సరాలకి పంట వస్తుంది. 8 సంవత్సరాలు అవ్వాలి పెరగాలంటే. దాదాపుగా 10 సంవత్సరాలు మేము సాక్రిఫైస్ చేస్తేనే మా తరువాతి తరం వాళ్ళు ఈ కొబ్బరి తోట గాని లేకపోతే ఈ కొబ్బరిని సేద్యం చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే, ఈ కొబ్బరి వల్ల మేము కొయర్ ఇండస్ట్రీ నడిచేది. అలాగే ఇందక్కడ ఫోన్ ఇన్ లో కూడా చెప్పినట్టు దించేవారు. ఆ కొబ్బరి కాయలు ఏదైతే పైనుంచి దించడానికి ఒక కార్మికుడు, ఒలవడానికి ఒక కార్మికుడు, క్వయర్ ఇండస్ట్రీలో దాదాపు ఒక 5,000 మందికి పైగా ఇండస్ట్రీలో ఉపాధిని కల్పించేవాళ్ళం. అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ఏ పని చేసుకోవాలో తెలియక వలసెళ్లే పరిస్థితి ఏర్పడింది అయితే చెప్పారు రవీంద్ర. ఒకసారి మధు అలాగే నందిని, మన దీనికి కారణమైనటువంటి వ్యక్తి ఉన్నారు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి విలువలతో మీడియా రంగంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. మన బాస్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. సార్ నమస్తే. నమస్తే రవీందర్ సార్. ఎట్లా నిజంగా ఇదొక గ్రేట్ అచీవ్మెంట్ గానే మనం చూసుకోవాలి. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ, మాజీ సర్పంచ్ కానీ, కొంతమంది వ్యక్తులతో మాట్లాడినటువంటి పరిస్థితి, వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సార్ మీకు ఎట్లా అనిపించింది? ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్, మన నెంబర్ 1 టీం తరపున. ఎందుకనంటే ఒక సాహసోపేతమైనటువంటి ప్రయాణాన్ని మీరు కొనసాగించారు. మీరు ధైర్యంగా ఉండటమే కాకుండా మన టీంకి కూడా ధైర్యంగా చెప్పి, ఎవరైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎందుకులే అని చెప్పి అక్కడ ప్యాకప్ చేసుకుని వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి. కానీ మీరు ఆ విధానంతో ఆలోచించలేదు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది మనం నెంబర్ 1 న్యూస్ గత 10 సంవత్సరాలుగా ఏ సమస్య పట్టుకున్నా ఇంతవరకు ఫెయిల్యూర్ అయిన దాఖలాలు లేవు. అవును సార్. ఎందుకంటే అందరికి తెలుసు, ఇది ప్రపంచానికి, మన ప్రజలకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు. నెంబర్ 1 న్యూస్ వీళ్ళు టేకప్ చేశారంటే ఇది నిజం ఉండి ఉంటుంది దీంట్లోనే. అట్లాగే ఇది నిజమైన సమస్యనే మనకి పట్టుకున్నాం మనం. అవును సార్. గత 7-8 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు అనేక మందికి చెప్పారంట. వాళ్ళు చెప్పిన మాటలు అయ్యింది. వాళ్ళు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు బాబు తిరుగుతానే ఉన్నారు. వాళ్ళ వల్ల కాల ఎవరు కనీసం రాలా. ఇప్పుడు ఈ 1.5 year నుంచి కూడా అనేక సార్లు తిరుగుతానే ఉన్నారు. అవును సార్. మధ్యలో కొంతమంది ఏదో ఛానల్స్ వచ్చి మొక్కుబడిగా ఒక స్క్రోలింగ్ చిన్న వార్త వేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది మనం ఇన్కమ్ వచ్చే సోర్స్ కదా ఛానల్స్ వాళ్ళకి. ఇది వాళ్ళకి ఏంటంటే సొంత ఇన్కమ్ వస్తే ఏదైనా చేస్తారు. లేదు, వాళ్ళు ఇప్పుడు ఛానల్స్ అన్ని మొదటి నుంచి నేను చెప్తుంది ఒకటే, ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీకి ముడిపడిపోయారు. అవును సార్. మరి వాళ్ళ అవసరాలు వాళ్ళవి. మరి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలన్నా, శాటిలైట్ ఛార్జెస్ అన్ని పే చేయాలన్నా వాళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎవరు యాడ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది గత 10 సంవత్సరాలుగానే ఎవరో వాళ్ళని పట్టుకొని పార్టీ కొమ్ము కాస్తారు ఛానల్స్. మరి ఈ సమస్య ఎవరు పట్టుకుంటారు? ఇది రిస్క్ ఎవరు చేస్తారు? ఎందుకంటే ఎవరు రాడు ఇక్కడికి. మన విధానం మొదటి నుంచి కూడా ఎవరైతే ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయో మన ధైర్యంగా వెళ్ళడం, మన ప్రసారం చేయడం. ఇది అవును సార్. ప్రతికూల ఆశించట్లా మనం మీడియా ఉన్నదే అందుకే కదా. గతంలో మనం చూసాం. అవును సార్. వెనకటి రోజుల్లో మీడియా అంటే ఒక చిన్న బ్యాగ్ తీసుకొని దాంట్లో పుస్తకం పెన్ను తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎదురుకు చాలా మంది పాపం నిజాలు రాసి వాటి ప్రాణాల మీద కూడా తెచ్చుకునే వ్యవహారం. మనం అదే పొందాలి వెళ్తున్నాం. దీనివల్ల 10 సంవత్సరాలుగా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో, మన ఛానల్ ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మీకు తెలుసు. మన మీద ఏం చేస్తారంటే ఇప్పుడు మిగతా ఛానల్స్ వాళ్ళు కానీ మిగతా కొంతమంది ఇది ఓర్వలేక, ఇప్పుడు కూడా చెబుతున్నాయి, ఇది ఓర్వలేక అరే వీళ్ళు విజయం సాధిస్తున్నారు, ప్రజల సమస్యలు తీసుకెళ్తున్నారని ఏదో ఒక ఆరోపణ చేయటం, నిందారోపణ చేయడం. నా మీద ఎన్ని చేశారో మీరు చూశారు. ఎవడు ఎన్ని చేసినా ఎన్ని అన్నా మన నిజం నిర్భయంగా మనం ప్రసారం చేస్తాం. అంతే సార్. మరి నిన్న మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన విషయం తెలిసింది 14వ తారీఖున బర్త్డే సందర్భంగా అనేక మంది విష్ చేస్తుంటే బర్త్డే రోజున కూడా సార్ ఈ సమస్య మీకు చెబుతున్నాము, నేను మరి చెప్పొచ్చో లేదో అనుకుంటా పాపం వాళ్ళు తెలియపరిచారు. మనం దాన్ని గిఫ్ట్ గా భావించా. అందరూ బర్త్డేకి ఏంటంటే గిఫ్ట్లు ఆశపడతారు. నాకు ఇది గిఫ్ట్ గా భావించాను నేను. ఆ రోజు కూడా మీకు చెప్పాను మనం ఒక సమస్య వచ్చింది దాని మీద వెళ్తామని. కాబట్టి మనం వెళ్ళాం, మన బాధ్యతగా మనం చేసాం. నాకు ఇది గొప్పగా అచీవ్మెంట్ అని అనుకోవట్లా, మన బాధ్యత మనం నిర్వర్తించాం. అది రవీంద్ర.
సరే, ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన స్పందించారు. అంటే కూటమి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎవరైతే కోనసీమలో నష్టపోయినటువంటి కొబ్బరి రైతులు ఉన్నారో వారి జీవితాలు బాగుపడే అవకాశం ఖచ్చితంగా వస్తుంది అని అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక విధానంతో వెళ్ళాలి. వారి ఇప్పుడు వరకు లాస్ అయిపోయినటువంటి ఆ పంటలు కానీ దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తే బాగుంటుందనేది మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మొట్టమొదటిగానండి, సమస్య ఎవరికి చేరాలో వాడికి చేరట్లా, ఏ సమస్య అయినా సరే. ఇప్పుడు మన సమస్యను మనం సాధించిన విజయం ఏంటంటే, ఇది రాజోలు ప్రాంతం అంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, వాళ్ళ కుటుంబాన్ని నమ్మి, ఇక్కడ లాస్ట్ ఎలక్షన్ లో అందరు ఓడిపోయినా ఒకే వాడు గెలిపించారు రాజోలుని. అంత ముందు కూడా ప్రజారాజ్యం అప్పుడు వాస్తవంగా ఈ సీట్ గెలిచినట్టే ప్రజారాజ్యం. అవును సార్. జస్ట్ పోస్టల్ బ్యాలెట్ వల్ల 600 ఓట్ల తేడాతో ప్రజారాజ్యం ఓడిపోయింది. అంటే అప్పుడు గెలిచినట్టు లెక్కే. అంటే కోనసీమ ప్రాంతం అంతా కూడా చిరంజీవి గారి కుటుంబానికి లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మద్దతుగా నిలబడింది. మరి అలాంటి పరిస్థితి ఇంత పెద్ద సమస్య వస్తే మరి దీన్ని ఏం చేయాలని రైతులు బాధపడుతున్న సమయంలో మనం వెళ్ళాం. మీకు తెలుసు, అక్కడ నాతో పాటుగా మన టీం అంతా చాలా ఇబ్బందులు పడినా గానీ సంతోషంగా వాళ్ళు కూడా పనిచేశారు. ఉదయం నుంచి రాత్రి తెల్లవాళ్ళు నైట్ అంతా కొంతమందితో మాట్లాడటం, మళ్ళీ తెల్లవారుజామున అందరికి ఫోన్ చేయడం, వాళ్ళ ప్లాన్ ఏంటని వెళ్తాం. అట్లా డే టు డే మనం 2 days మొత్తం రౌండ్ అప్ వేసాం. సమస్య ఎక్కడుందో తెలుసుకొని మనం పడవ మార్గాన సముద్రం దగ్గర నుంచి, అంటే ఈ గోదావరి 3 పాయల గజీలు సముద్రంలో కలిసే ప్లేస్ లో మనం స్టార్ట్ అయ్యి, చాలా మంది ఈసారి ఇది సాహసోపేత నిర్ణయం, ఇది అసలు మీరు నిజంగా వస్తారా అని అనుకున్నారు కొంతమంది. మనం 2 పడవల్లో ప్రయాణం చేసి, అటు ఒక పడవ ఇటు పడవ, మన 2 టీములుగా బయలుదేరాం. ఏటికి ఎదురెదుతా ఉంటారు కదా, అదే ఎదురెదుగా వెళ్ళే మనం. ఎదురొస్తున్న నీళ్ళు, సముద్రంలోకి వస్తున్న నీళ్ళకి ఎదురెళ్ళాం మనం. ఎందుకంటే అక్కడే సమస్యలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఏ సమస్య ఎక్కడ ఏంటని తెలియటం కోసం మన స్వయంగా లైవ్ పడవలో సముద్రానికి, అంటే మనకి సముద్రం అంచున పెద్ద పాయలో మనం లైవ్ ప్రసారాలు చేస్తాం. ఇది ఒక మెమొరబుల్ అన్నమాట నాకు. మన టీమ్, మన యాంకర్స్ గానీ మన వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చారు. అక్కడ పడవ ప్రమాదం కూడా జస్ట్ ఒక 1 minute లో నేను ప్రయాణించే పడవ మునిగిపోయే పరిస్థితి తెలుసు. ఇంజిన్ ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లా, కొట్టుకుపోతుంది పడవ. అప్పుడు చిన్న బ్రిడ్జి వస్తే దాన్ని ఆసరాగా పట్టుకుని మన వాళ్ళందరూ మనం ఒడ్డుకు వచ్చాం. ఇంత సాహసోపేతంగా మనం ఈ సమస్యను చూపెట్టాం కదా. ఆ రోజు చెప్పా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది ఇది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెయిన్ అక్కడ ఉండే ఎమ్మెల్సీ హరిప్రసాద్ మన దగ్గర పనిచేస్తారు. ఆయన మన ఛానల్లో పనిచేస్తారు, అవుట్పుట్ డిపార్ట్మెంట్ లో. మరి ఆయన దగ్గర ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎమ్మెల్సీ అయ్యాడు. ఈ సమస్యని మనం ఆయన డైరెక్ట్ గా చేస్తాడు అని ఆ రోజు చెప్పా. అట్లాగే మరి ఆయన చెప్పారు లేదా పవన్ కళ్యాణ్ గారు చూసారో ఎవరు చెప్పారో, వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సాయంత్రం నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను, నాకు ఇప్పుడే తెలిసింది, నా దృష్టికి వచ్చింది అని అంటే ఆయన వస్తాడు. మీ రెడీ క్వశ్చన్ ఏంటంటే ఎలా స్పందించాలని. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన మొత్తం విజిట్ చేస్తే ఆయనకు అర్థమైపోయింది. ఎవరు రాకే ఇప్పుడు అక్కడికి, మనం వెళ్ళాం కాబట్టి 2 days ఉన్నాం కాబట్టి గ్రామాలన్నీ తిరిగాం కాబట్టి మనకు తెలిసింది. ప్రభుత్వం దిగి వచ్చినట్లకే మన నంబర్ 1 న్యూస్ ఛానల్ విజయం ఇది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చూస్తారు, డెఫినెట్ గా దానికి ఏం కావాలో ఆయన డెఫినెట్ గా అక్కడ రైతులు తెలుసు అక్కడ ఏమేమి జరుగుతున్నారు. ఆ పనులు ప్రారంభించి వాళ్ళ జీవితంలో ఆనందం వస్తుంది, నిలుపు నిలబడానికి కారణం అవుతుందని నేను చెబుతున్నాను. కాబట్టి ఇది నంబర్ 1 న్యూస్ ఛానల్ మరొకసారి ఈ సంవత్సరం అచీవ్మెంట్, రాబోయే రోజుల్లో మనం ఇలాగే ముందుకెళ్తాం. మరి ముఖ్యంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు, ఏంటంటే అభినందనలు తెలియజేస్తున్నాను. మేము అక్కడ ఫీల్డ్ లో వర్క్ చేస్తుంటే మీరు ఇక్కడ ఉండి లైవ్ ప్రసారాలు, చిన్నగా లైవ్ ఇవ్వడానికి చాలా కష్టం మామూలుగానే. అట్లాంటిది ఒక నది సముద్రంలో కలిసే ప్లేస్ లో అక్కడ పడవల్లో నుంచి లైవ్ ఇవ్వటం, మీరు కూడా ఇక్కడ సాంకేతిక వర్గం అంతా ఇక్కడ ఉండి దాన్ని టెలికాస్ట్ చేయడం, మీ అందరికి అలా నాతో వచ్చిన మన స్టాఫ్ కి అందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.
మొత్తానికైతే ఎంత ఆయన మాటల్లో ఒక ఆనందం, సంతోషం. వాస్తవానికి ఆ టూర్ అయిన తర్వాత సార్ సిక్ అయ్యారు కొద్దిగా. అయినా సరే నేను సమాజానికి ఏం చేశాను, కొబ్బరి రైతుల పాలిట ఒక రకంగా ఎవరు కూడా అటువంటి నిర్ణయం తీసుకోరు. మనకి ఎందుకులే, మనం వెళ్ళాం, ఫస్ట్ డే లైవ్ అయిపోయింది, ఆ రైతులతో మాట్లాడాం కదా, ఏదో మనం దుకాణం సదిరేద్దాం అనుకుంటారే వేరే వ్యక్తులైతే. కానీ ఆయన అలా ఆలోచన చేయలే, అలా భావించలే. మళ్ళీ నెక్స్ట్ డే అసలు దీని సమస్యకు కారణం ఎక్కడ, మూలం ఎక్కడ అనేది ఐడెంటిఫై చేశారు. నిజంగా ఆయనతో మీ ప్రయాణం, మన వీడియో జర్నలిస్టులు అందరూ కూడా చాలా గ్రేట్ జర్నీ అండ్ గ్రేట్ అచీవ్మెంట్గానే చూడాలి. ఓవరాల్గా అంటే మీడియాలో ఈ రకమైనటువంటి టాస్క్లు ఉన్నప్పుడు కొంతమంది మనకి ఎందుకులే ఇలా వెళ్ళటం అవసరం అంటారు. ఇటువంటి సందర్భంలో చాలామంది మిగిలిన వారు ఇన్ హౌస్లో ఉన్నవారు మేము కూడా అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది, ఆ టీంతో మేము కూడా ఉండుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓవరాల్గా అసలు ఇప్పుడు ఎవరైతే నష్టపోయినటువంటి, ఇప్పుడు నరకయాతన అనుభవిస్తున్నటువంటి కొబ్బరి రైతుల కుటుంబాల్లో చాలామంది ఇంటికొకరు ఏదో ఒక చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భం ఉందంట కదా. అంటే ఇక్కడ తమ కుటుంబాన్ని ఎక్కడా కూడా బాధగా చూడకూడదు అనే ఆలోచన. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది నాట్ ఓన్లీ కొబ్బరి రైతుల సమస్య మాత్రం కాదు ఇది. అంటే వాళ్ళది మాత్రమే కాదు, వాళ్ళ భయం ఏంటంటే ఆ వాటర్ ఎప్పుడైతే ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాయో ఊరెక్కడ మునిగిపోద్దు అని భయపడుతున్నారు. వాళ్ళకి ప్రాణ భయం పట్టుకుంది. సరే పంట వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది, అట్లీస్ట్ మా ప్రాణాలైనా మాకు కావాలి కదా, మేము బ్రతికి ఉండాలి కదా, ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే ఊరే మునిగిపోద్ది అని చెప్పేసి వాళ్ళు మేము బ్రతికుంటే చాలమ్మా అని చెప్పేసి రిటర్న్ మేము వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన నా చేతులు పెట్టుకున్నాను మాట్లాడారు. లిటరల్లీ నాకైతే ఏడుపు వచ్చేసి, ఇప్పుడు చెప్తున్నా నాకు ఏడుపు వచ్చేస్తుంది. చేతులు పట్టుకుని ఆయన అంటున్నారు, మాకు ఇది నాట్ ఓన్లీ కొబ్బరి తోట అమ్మా, ఈ పంట పోయింది ఎలాగో పోయింది, దాన్ని మేము మా పిల్లల కోసం మేము మళ్ళీ ఆశ ఉంటది మాకు, మా పిల్లలైనా బాగుండాలి అని. కానీ ఇప్పుడు అసలు మేమే ఉంటామో చచ్చిపోతామో అన్న భయంతో ఉన్నామమ్మా మేము. అట్లీస్ట్ మా ప్రాణాలైనా మేము కాపాడుకోవాలి కదా. ఒక్కళ్ళు ఇద్దరు అయితే పక్కింటికి పరిగెడతారు, లేకపోతే పక్క ఊరికి పరిగెడతారు. ఇన్ని గ్రామాలు ఎక్కడికి పరిగెత్తాలి? మేము నమ్మి ఇష్టపడి ఓట్లు వేసుకున్న నాయకులు కూడా మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు మా ఓట్లేమి వాళ్ళకి పనికిరావా? మేము వాళ్ళ లెక్కలో మేము లేమని చెప్పేసి ఒక ఆయన చేతులు పెట్టుకుని మాట్లాడారు. అసలు ఇంకా నేను మర్చిపోలేను రవీంద్ర, అది మాత్రం. మొదలు వెళ్తా ఇప్పుడు సాధారణంగా ఇతర దేశాల్లో చూస్తే ఇటువంటి సమస్యలు ఎక్కడ కనిపించవు. మన భారతదేశంలో అందులోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సమస్యలు ఎక్కువ. అసలు ఎక్కడ లేనటువంటి సమస్యలు మన దగ్గరే ఉంటాయి. అంటే ఒక గ్రామంలోకి సముద్రపు నీరు, ఉప్పు నీరు వచ్చేస్తుందంటే కనీసం పాలకులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే ఏమనాలి? అక్కడ చూసినటువంటి మీరు వాస్తవిక పరిస్థితులను గమనించారు, పరిశీలించారు కాబట్టి అంటే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందా? అక్కడ అసలు బేసిక్ ఎవరైనా ఉప్పు నీరు వచ్చేస్తుంది అంటే గ్రామాలకి ప్రకృతి వైపరీత్యాలేమో, ప్రకృతికి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటారు. అది ఖచ్చితంగా కాదు, అది హ్యూమన్ ఎర్రరే 100%. ఎందుకంటే అక్కడ ఏదైతే డ్రెడ్జింగ్ జరిగిందో ఆ మట్టిని తీసి వాళ్ళు అంటే ఏదైతే కాలు డ్రైన్ అటువైపు ఇటువైపు చక్కగా కరకట్టలాగా ఏదో కట్టల్లాగా వేయొచ్చు. ఆ మట్టినే పూడిక తీసి అక్కడ వేసి ఉన్నట్టయితే అలా వేసిన కొన్ని గ్రామాలు సేఫ్ గా ఉన్నాయి. వెయ్యని గ్రామాలు కేవలం హ్యూమన్ ఎర్రర్. ఇది వెయ్యని గ్రామాలు వాటర్ వచ్చేస్తాను. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, మాకు ఆ విషయం తెలియలేదు, పూడికైతే తీశారు, ఆ మట్టి మేము ఒకవేళ యూజ్ చేసుకుంటే మా పొలాలు ఎక్కడ పాడైపోతాయో, అవి ఉప్పు నీటి మట్టి కాబట్టి మేము వేసుకోలేదు, అందుకని అలా వదిలేసాం. అలా వదిలేయబట్టి ఆ పూడికి ఇంకా చేరిపోయి ఆ వాటర్ అనేది వెనక్కి వచ్చేసి గ్రామాల్లోకి వచ్చేస్తుంది. ఆ ఉప్పు నీరు అలా ఉండడం వల్ల వాళ్ళకి కనీసం గడ్డి కూడా మొలవని పరిస్థితి. అక్కడ కనీసం మా పశువులకి ఏమైనా మేపుకోవడానికి గడ్డి కూడా మొలవని పరిస్థితి, దేనికి పనికి రావట్లేదు. వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. చూసినప్పుడు మేమైతే చలించిపోయాం. సార్ అయితే పర్లేదు, మనం ఒక వారమైనా ఇక్కడ ఉండి వీళ్ళ సమస్యకి పరిష్కారం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అది అందరి దృష్టికి తీసుకెళ్లాలి, అధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాలని నడుం బిగించి సమరశంఖం పూరించారని చెప్పాలి. సార్ కదలడం వల్లే మన టీం అంతా కదలగలిగాము, అంత దూరం వెళ్ళగలిగాము. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్లి సమస్యని చూసి
అక్కడ దాదాపుగా 4 గంటలు నదిలో ప్రయాణం చేసి ఆ సమస్యను కనుక్కోగలిగాము. ఆ ప్రజలకి ఒక భరోసా ఇవ్వగలిగాం. ఒక న్యూస్ ఛానల్ అంటే ఏదో న్యూస్ చేస్తారు, అక్కడ టెలికాస్ట్ చేస్తారు, మాతో ఒక 2 బయటలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఒక CMD లెవెల్లో ఉండి మాతో పాటు జర్నీ చేసి దాదాపుగా మీరు ఊహించుకోండి, ఒక 4 గంటలు పైన ఎండ, ఆ కిందేమో వాటర్, అసలు ఒక్కబోత, దాదాపుగా వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మనమే వాటర్ బాటిల్స్ మనం తీసుకెళ్ళాం. వాళ్ళు చాలా బాధపడ్డారు, వాటర్ మేము ఇవ్వలేకపోతున్నాము, వాటర్ కూడా కొనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాము, అంటే మేము ఏదో బట్టలేసుకొని ఉంటున్నాము, ఇంట్లో కలో గెంజో తాగి బతుకుతున్నామని వాళ్ళు చెప్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఒక రైతు ఒక వర్షం ఏదన్నా వచ్చినప్పుడు పంట పోతేనే ఒక రైతు అల్లాడిపోతాడు, ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఆకాశానికి వేసి చూస్తాడు, లేకపోతే దేవుళ్ళని మొక్కుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక దశాబ్ద కాలంగా ఈ బాధ పడుతున్నారంటే వాళ్ళ బాధ ఎవరు తీర్చాలి? అధికారులేమో రేపు మాపో చేద్దాం, ఎక్కడ అసలు మన దగ్గర బడ్జెట్ ఎక్కడుంది, తర్వాత చూద్దాం చేద్దాం, కొన్ని రోజులు ఆగండి అంటున్నారు. అంటే అక్కడ ఉన్న ప్రజల్ని మీరు ఇంకా కొన్ని రోజులు బాధపడండి, మేము చూస్తా ఉంటామనా అంటున్నారు అక్కడ ప్రజలు. నందిని, ముఖ్యంగా సాధారణంగా ఆ గ్రామం ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పక్క గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు బాగున్నాయి. అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఈ రైతులు కానీ, ఆ రైతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ చాలా బాధపడతారు. సాధారణంగా అది మానవ సహజం. అది అటువంటి పరిస్థితుల్లోనే అక్కడ కూడా ఉన్నారు. మీరు కొంతమందితో స్వయంగా మాట్లాడారు కదా, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వారు పడుతున్నటువంటి బాధ మీరు స్వయంగా పరిశీలించారు కాబట్టి మీ మాటల్లో చెప్పండి. రవీంద్ర, యాక్చువల్లీ ఇక్కడ రోడ్డు ప్రయాణం అయితే 4 గంటలు, అంటే 4 కిలోమీటర్లు. నది ప్రయాణం అయితే ఇప్పుడు ఏదైతే మనం వైనతేయ నది ప్రయాణం ఉందో అదైతే 8 కిలోమీటర్లు. ఈ 8 కిలోమీటర్ల జర్నీలో మనం ఒక చోట ఒక ఊరు వాళ్ళు ఆహ్వానించారు. మొత్తం అందరూ కూడా ఒక నది ఒడ్డుకొచ్చి నుంచుని మనల్ని పిలవడం జరిగింది, మన సార్ కి ఆహ్వానించడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు ఎంత చేయగలిగితే అంత దయచేసి ఆ ఊరిని కాపాడండి, మా సైడ్ నుంచి కూడా మేమందరం ఖచ్చితంగా మేము వెన్నుదన్నుగా నిలుస్తాము, వాళ్ళకి సపోర్ట్ గా మేము వస్తాము అని చెప్పి ఆ గ్రామ పెద్దలు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు వచ్చి మన సార్ తో డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ ఏదైనా ఒక ఆపద వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక హ్యూమన్ కి ఖచ్చితంగా మనసు కరిగిపోద్ది. అక్కడ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, అంటే వాళ్ళు పోతే పోయారులే అన్న ఆలోచన ఎవరికి లేదు, వాళ్ళు సపోర్టివ్ గా నిలబడ్డారు వాళ్ళకి. అవును, అంతే. ఎందుకంటే కోనసీమ గానీ ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఎవరైనా వెళ్తే, ఇప్పుడు మీరు కోనసీమ అదే ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో ముందు ఎవరినొకరు అక్కడ పని చేసేవాడు లేకపోయినా ఆయనే స్వయంగా రైతు కొబ్బరి చెట్టు ఎక్కి 4 బొండాలు తీసి బొండం తాగనంట, అదొక గౌరవమైనటువంటి ట్రీట్మెంట్ లాగా ఉంటది. కానీ పాపం వారు పడుతున్నటువంటి వేదన కానీ బాధ కానీ వర్ణనాతీతం. మరి ఇప్పటికైనా వారు చాలా హ్యాపీగా ఉన్నారు, మనం చాలా మందితో మాట్లాడాం. మీకు ఎలా ఉంది అక్కడికి వెళ్ళి పర్యటించి వచ్చారు కాబట్టి? అసలు నాకైతే రవీంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళినందుకు అంటే రైతుల కష్టం కోసం మనం ముందుకెళ్ళాము, వాళ్ళ గురించి ఆలోచించి చక్కగా వాళ్ళ సమస్య ఏంటో అని తెలుసుకున్నాము, రైతులతో మాట్లాడి చర్చించారు సార్ కూడా, మనం అంతా కూడా. అసలు ఈ చర్చా వేదిక గానీ లేకపోతే మన లైవ్ చూసి, మన ఏవైతే స్టోరీస్ చూసి అసలు సాక్షాత్తు భగవంతుడే కరుణించి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది రవీంద్ర. ఎందుకంటే మన కష్టానికి తగ్గ ఫలితం ఇది మనకి నిజంగా అచీవ్మెంటే. ఎంత అచీవ్మెంట్ అంటే ఒకరి కష్టం మనం తీరుస్తున్నాం అంటే, మన వల్ల తీరుతుందంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. మనందరం టీం అంతా కలిసి మనం నడుం బిగించి మనం ముందుకెళ్లడం వల్ల ఒకరి సమస్య పరిష్కారం అవడానికి దసరా తర్వాతే నేను విజిట్ చేస్తాను, ఆ సమస్య నా వరకు వచ్చింది అనే ట్వీట్ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు రవీంద్ర? యాక్చువల్లీ ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారంటారు. ఈ జర్నీలో నేనైతే చాలా నేర్చుకున్నాను, మెయిన్ సార్ దగ్గర నుంచి. అంటే ఆ బోర్డ్ జర్నీనే మెయిన్ చెప్పాలి అంటే, ఒక CMD లెవెల్లో ఉండి ఆయనకి అసలు అలా రావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ బోట్ ఎప్పుడైతే కొంచెం బెండ్ అయిపోయిందో ఇంకా చాలు, మనం అది కూడా ఎక్కడ అంటే బ్రిడ్జ్ కింద. ఆయన తలుచుకుంటే అక్కడ నుంచి అక్కడే ఇంకా చాలు అని ఆపేసి వెళ్ళిపోవచ్చు వెనక్కి.
కానీ ఆయన ఆ పని చేయలేదు. ఇంకొకటి అక్కడ చాలా సమస్ఫూర్తి కనిపించింది. అవును. ఎందుకంటే బోట్ లో ఆ పడవలో అవును. ఆయన వాళ్ళు పడుకున్నారు. బ్యాలెన్స్ అవడానికి. ఎంత నిజంగా ఎవరికి రాదు ఆలోచన. పడవ ప్రయాణంలో మమ్మల్ని చాలా జాగ్రత్తగా అక్కడున్న మత్స్యకారులు అయితే అవును. తీసుకెళ్లారు. ఆ టైంలో సమయస్ఫూర్తి అనే చెప్పాలి. మన సార్కి వెంటనే క్విక్ గా అలా బెండ్ అయిపోయారు. బెండ్ అయిపోవడం వల్ల అది చక్క బ్యాలెన్స్ అయింది. అవును. యాక్చువల్ గా బ్యాలెన్స్ ఎలా అవుతుంది, ఎలా కూర్చోవాలో కూడా మనకు తెలియదు. ఆ టైంలో అలా బెండ్ అయిపోవడం వల్ల మాకు భయం వేసింది ఆ టైంలో. కానీ అక్కడ వాళ్ళు చెప్పారు, సార్ మీరు అలా బెండ్ అవటం వల్ల అది బ్యాలెన్స్ అవును. అయింది, మేము దాన్ని మూవ్ చేయగలిగాం అని చెప్పారు. లక్కీగా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉండబట్టి సరిపోయింది సార్. ఈ విషయంలో అయితే హ్యాట్స్ ఆఫ్ ఎంఎస్ఆర్ సార్. ఖచ్చితంగా ఆయన ఒక సిఎండి సార్ లెవెల్లో ఉండి రైతుల కష్టాల కోసం నడుం బిగించి మన టీం నందరినీ అసలు లైఫ్ వితౌట్ లైఫ్ జాకెట్ తీసుకొని అక్కడ రైతులు కూడా చెప్పడం ఏంటంటే, అసలు నాకు ఇక్కడైనా పొలం ఉందా, ఒక కొబ్బరి చెట్టు అయినా ఉందా, నేను దేనికోసం వస్తున్నానంటే వాళ్ళు నాకేమైనా బంధువులు ఉన్నారా అంటే రైతులే మీ బంధువులండి అని వాళ్ళు చెప్పినప్పుడు మనసు ఎంత సంతృప్తినిచ్చిందా ఒక మాట సార్. ఓవరాల్ గా ఇటువంటి ఒకవేళ టాస్క్ మళ్ళీ ఉంటే మీరు డేర్గా ముందుకు రావడానికి ఖచ్చితంగా ముందుంటాం. ఎందుకంటే బయట సంస్థ ఏదైనా గానీ ఒక రిస్క్ చేసి ముందుకెళ్ళి ఒక వర్క్ మనం చేస్తున్నామంటే ఒక భయం ఉంటది, మనకి ఏం సపోర్ట్ ఉండదు కదా, మనం ఎందుకు చేయాలి ఈ రిస్క్ అని. కానీ మన సార్ దగ్గర అది ఉండదు. ఏం జరిగినా సరే వేరే మీడియా సంస్థలు అయితే ఒక టీం ని పంపిస్తారు. ఎవరు కూడా చైర్మన్ స్థాయిలో ఆయన అడుగులు వేయడు, ఆయన కదలికలు ఉండవు. కానీ ఇక్కడ మన ఆర్గనైజేషన్ లో మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. ఏం జరిగినా ఓకే మనకు సపోర్టివ్ గా బ్యాక్ బోన్ గా సార్ ఉంటారు అన్న ఒక ధైర్యం ఉంది. కాబట్టి అది ఎలాంటి రిస్క్ అయినా సరే వెళ్ళడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. నేను కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. మనమంతా కూడా సార్ ఏదైతే మన నినాదం ఉందో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం లాగా మనందరం కూడా అస్త్రాలుగా ఖచ్చితంగా నిలబడతాం సార్. మనందరం మేమైతే ఖచ్చితంగా నిలబడతాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా సాధించుకుని వస్తాం. థ్యాంక్ యూ మధులలిత, అలాగే నందిని. ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలియజేసినటువంటి ఆ గ్రామ సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ కొంతమంది మాట్లాడారు. మా సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కూడా మాట్లాడారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా ఈరోజు ఒక గొప్ప అంశంగా మనం ఇది చూడాలి. ఎందుకంటే కొంతమందికి ఇది చిన్నదిగా అనిపించవచ్చు అంశంగా, బట్ ఆ ప్రాంతంలో రైతులకు మాత్రం ఇది గొప్ప వరం. ఎందుకనంటే ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన విధానం మారదు, ఆయన నినాదం మారదు, పవన్ కళ్యాణ్. సో ఇటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి ట్వీట్ ఒక్కసారి మళ్ళీ నేను చదివి వినిపిస్తా. కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తాను. కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం మూలంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతాయ పాయ నుంచి శంకరగుప్తం డ్రైన్లోకి చేరి అక్కడ నుంచి కొబ్బరి తోటల్లోకి పడుతుందని, ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగందమఠం, శంకరగుప్తం ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. దసరా తర్వాత అక్కడికి వెళ్ళి రైతాంగాన్ని కలిసి తోటలు పరిశీలిస్తాను. రైతాంగంతోనూ ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తాను. నిజంగా దసరా పండుగ ఇంకా కొద్ది రోజులు ఉంది, కానీ ఆ ప్రాంతంలోని రైతులకు ఈరోజే దసరా పండుగ అని చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనంటే ఇటువంటి సామాన్య ప్రజల కష్టాలను, బాధలను, వారు పడుతున్నటువంటి ఇబ్బందులను సమాజానికి తెలియజేసి ఇటు పాలకులకు, అధికారులకు, ప్రజలకు మధ్య ఒక వారధిగా, సారథిగా ఉంటూ మేము ముందుకు ప్రయాణం చేస్తూ మీ అందరి కోసం మేము అలుపెరగని పోరాటం చేస్తామని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మధులలిత, నందిని. ఇది ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మీ ప్రాంతంలో సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే మాకు తెలియజేయండి. ఇదే రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి
ఒక ప్రత్యేకమైనటువంటి పరిశీలన కోసం మా టీం అక్కడికి రావడం జరుగుతుంది. మీకు న్యాయం చేయటానికి, మీరు పడుతున్నటువంటి కష్టాలకు, మేము ప్రజల పడుతున్నటువంటి వేదనకు అధికారుల నుంచి సమాధానం తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.